చెప్పడం కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. సో ఈ విషయం మీద మనతో మాట్లాడేందుకు హరీష్ రావు గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్ రావు గారు. నమస్కారం అండి. నమస్కారం హరీష్ రావు గారు. ఇవాళ సుప్రీంకోర్టులో ఇవాళ మీరు అసెంబ్లీలో చేసిన కామెంట్స్, మీకు రేవంత్ రెడ్డికి మధ్య జరిగిన కన్వర్జేషన్ ఇవాళ సుప్రీంకోర్టులో హీరింగ్ వచ్చింది. కరెక్ట్ అండి. అంటే యాక్చువల్ గా రెండు రాజ్యాంగ బద్దమైనటువంటి సంస్థలను చిన్న చూపు చూసే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు ఉన్నాయి. ఒకటి రాష్ట్ర శాసనసభ, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. రెండు మన దేశంలో సర్వోన్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు. ఈ రెండింటిని చట్టాలను గౌరవించకుండా బుల్డోజ్ చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేస్తామంటే చట్టం ఊరుకోదు కదా. అధికారము ఎవరైనా ఏ పదవిలో ఉన్నా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వాళ్ళు చట్టానికి లోబడి మాట్లాడవలసి ఉంటుంది, చట్టానికి లోబడి మెదులుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు నా ఇమ్యూనిటీ ఉంది, నేను శాసనసభలో ఏదైనా మాట్లాడతాను అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడే ప్రయత్నం చేశారు. సో నేను ఆ రోజు లేచి వెంటనే కౌల్ అండ్ షెక్దర్ ఏదైతే మన పార్లమెంటరీ ప్రాక్టీసెస్ బుక్ ఉంటుందో దాని ప్రకారంగా బుక్ తీసి నేను పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద అప్పుడే నేను స్పీకర్ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేశాను. అందులో మెంబర్స్ కెనాట్ రెఫర్ టు ఎనీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆన్ విచ్ ఎ జ్యుడిషియల్ డెసిషన్ ఈజ్ పెండింగ్ అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా మోర్ డీటెయిల్డ్ గా కూడా నేను చెప్పే ప్రయత్నం చేశాను. సో అయితే ముఖ్యమంత్రి గారు దాన్ని పట్టించుకోకుండా, ముఖ్యమంత్రి గారే కాకుండా మళ్ళీ తర్వాత లేచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము అట్లా అనేక సార్లు పార్లమెంట్ లో మాట్లాడామని, తర్వాత శాసనసభ వ్యవహారాల మంత్రి గారు, అందరూ మినిస్టర్లు కూడా ఇంకా అధికారం ఉంది కదా అని చెప్పి నోటుకొచ్చినట్టుగా కోర్టును లెక్క చేయకుండా వారు ఆ రోజు శాసనసభలో మాట్లాడారు. సో దానికి ఈ రోజు ప్రభుత్వం తప్పకుండా రేపు ముఖ్యమంత్రి గారు ఇవాళ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కోర్టు తప్పు పట్టింది, అక్షింత వేసింది అతనికి. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి. గతంలో ఒకసారి మాట్లాడి ముఖ్యమంత్రి గారు బేషరతుగా సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పడమే కాదు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. మళ్ళీ ఈ రోజు అదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని చాలా గట్టిగా సుప్రీంకోర్టు గర్హించింది. ఇది కరెక్ట్ కాదు అనేటువంటి కామెంట్స్ ను చేయడం యాక్చువల్ గా చెప్పాలంటే ముఖ్యమంత్రికి తరం, అంటే ఆయన దుందుడుకు స్వభావము, తొందరపాటు మాట్లాడడము, ఇది అనేక మార్లు ఇవాళ ప్రజాక్షేత్రంలో కూడా మనం చూస్తుంటాం. ఇది కోర్టు వ్యవహారాల్లోనే కాదు, దేవుళ్ల మీద ఒట్లు పెట్టి రుణమాఫీ విషయంలో మాట తప్పే విషయంలో కావచ్చు, 31 మార్చి కల్లా రైతులందరికీ రైతు బంధు వేస్తామని నిండు శాసనసభలో చెప్పి మాట తప్పిన విధానం కావచ్చు, సరిగా ఎన్నికల ముందు మేనిఫెస్టో చెప్పడము తప్పడం అయితే అది చాలా పార్టీలు చేస్తారు. కానీ అసలు దేవుళ్ల మీద, కనబడ్డ చర్చి మీద, దర్గా మీద, దేవుడి మీద ఒట్టుబెట్టి మాట తప్పిన ముఖ్యమంత్రులు జనరల్ గా ఉండరు. అంటే ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది, దేవుడు అంటే విశ్వాసం ఉంటుంది, ముఖ్యమంత్రి పదవి అంటే గౌరవం ఉంటుంది. ఆ పదవి యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా బయట మాట్లాడడం గాని, శాసనసభలో మాట్లాడడం గాని, ఉన్నత న్యాయస్థానాల పట్ల కూడా మాట్లాడేటువంటి విధానము ఏమైతుందంటే ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండే గౌరవాన్ని తగ్గించే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఉన్నాయి. శాసనసభలో అసలు ఎన్నికలు రానే రావు అంటే ఇంకా మరి రాజ్యాంగం ఏమున్నట్టు, కాన్స్టిట్యూషన్ ఏమున్నట్టు? ఆయన ఒక్కటి ఏం చేశారంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో రాలేదు కాబట్టి ఇప్పుడు కూడా రావు, గతంలో రాలేదు ఇప్పుడు కూడా రాలేదు అని అన్నారు. సో గతంలో రావు ఇప్పుడు రావు కాదు కదా, ఏదైనా కాన్స్టిట్యూషన్ కు లోబడి ఉంటుంది. కాన్స్టిట్యూషన్ చాలా స్పష్టంగా డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి స్పష్టంగా చెప్తుంది. ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఇంకొక పార్టీ బీ ఫామ్ మీద ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇట్స్ ఎ క్లియర్ కట్ వయలేషన్. అంత బ్లాటెంట్ గా ఉన్నటువంటి వయలేషన్ ను మ్యాటర్ కోర్టులో పెండింగ్ లో ఉండగా ముఖ్యమంత్రి గారు చట్టాన్ని చేతిలోకి తీసుకొని తానే తీర్పునిచ్చినట్టుగా ఉంది. నేను అదే రోజు చెప్పాను, మీ ముఖ్యమంత్రి గారు ఇక సుప్రీంకోర్టు తీర్పును తాను ముందు చెప్పినట్టుగా ఉంది, చట్టాన్ని చేతిలోకి తీసుకొని తాను తీర్పు వెల్లడించినట్టుగా ఉంది. దీన్ని తప్పకుండా మేము సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్తామని చెప్పి కూడా ఆ రోజు మేము చెప్పడం జరిగింది. సో డెఫినెట్ గా దాన్ని ఇవాళ సుప్రీంకోర్టు గుర్తించి ఇవాళ ముఖ్యమంత్రి గారికి గట్టిగా ఈ రోజు వాళ్ళు వ్యాఖ్యానించినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. అంటే ఒకటి సార్ ఇక్కడ అప్పుడు ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా లేకపోతే శ్రీధర్ బాబు అయినా లేకపోతే రేవంత్ రెడ్డి అయినా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఆ ఇమ్యూనిటీ ఉంటుంది అని వాళ్ళ ఆర్గ్యుమెంట్ వినిపించారు. అసెంబ్లీలో మాట్లాడొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు, దానికి మాకు ఇమ్యూనిటీ ఉంటుందని వాళ్ళు మాట్లాడారు. అది కరెక్టా కాదా? అలాంటి ఇమ్యూనిటీ లేదనే కౌల్ అండ్ షెక్దర్ పుస్తకంలో చాలా స్పెసిఫిక్ గా చెప్పారు. ఎప్పుడు ఇమ్యూనిటీ ఉంటుంది, ఏ సందర్భంలో కోర్టుల గురించి, జ్యుడిషియరీ గురించి మాట్లాడొచ్చు అనేటువంటి అంశం కూడా చెప్పారు. ఏ సందర్భాల్లో మాట్లాడకూడదు అనేటువంటి విషయాన్ని కూడా అందులో చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఈ మ్యాటర్ ఆల్రెడీ అక్కడ సుప్రీంకోర్టులో
వింటా ఉన్నారు. ఇది మాట్లాడకూడనటువంటి అంశం. అంటే ముఖ్యమంత్రి గారు ఎంత దూరం వెళ్ళిపోయారంటే అసలు ఇంకా రాజ్యాంగం తానే రచిస్తానో మార్చినాను అన్నట్టుగా అసలు రానే రావు ఎన్నికలు, అసలు ఎవరు ఆలోచించవలసిన అవసరమే లేదు అని ఏ రకంగా చెప్తారు అసలు? ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడడం తగునా? ఆయన ఆ రోజు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగానికి లోబడి మనసా వాచ కర్మ నేను నా విధులు నిర్వర్తిస్తానని చెప్పి ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొచ్చే విధంగా మాట్లాడడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. అంటే కౌలన్ షెక్దర్ ప్రకారం ఏ సందర్భాల్లో మాట్లాడొచ్చు జ్యుడిషియరీ గురించి? అంటే అందులో డీటెయిల్ గా పోతే చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పుడైనా ఇంపీచ్మెంట్ అంటే జడ్జిలను తొలగించాలనుకున్నప్పుడు, జడ్జిల మీద ఆరోపణలు వచ్చినప్పుడు అది రికమెండ్ చేసే విషయంలో కొన్ని సందర్భాల్లో మాట్లాడడానికి అవకాశం ఉంది. ఇట్లా కొన్ని స్పెసిఫిక్ ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. కానీ ఆ ఇన్స్టాన్సెస్ లో కూడా జడ్జిమెంట్ ఇవ్వకూడదు. యూ కెన్ స్పీక్, యూ కెన్, కానీ అసలు రానే రాదు ఎన్నిక అనేది ఎవరు చెప్పాలి? అది న్యాయస్థానం ఇవ్వాల్సిన తీర్పును ముఖ్యమంత్రి ఎట్లా ఇస్తాడు సభలో? ఇన్ఫాక్ట్ ముఖ్యమంత్రి కూడా ఎవరు? శాసనసభకు అధిపతి, శాసన సభాపతి, స్పీకర్. ఆయన చెప్పాలి. ఆ డెసిషన్ ఎవరిది? యాజ్ ఎ ట్రిబ్యునల్ చైర్మన్ గా డిస్క్వాలిఫికేషన్ పై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్. స్పీకర్ గారు ఈ అనర్హత వేటు విషయంలో ఈ యాక్ట్స్ లైక్ ఏ ట్రిబ్యునల్ చైర్మన్. సో స్పీకర్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎవరు ప్రకటించడానికి? ఆ సభకు అధిపతి ఎవరు? స్పీకర్. స్పీకర్ గారు కూడా దాన్ని వారించకపోవడము, స్పీకర్ గారి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చేతుల్లోకి తీసుకొని పోవడం, డిస్క్వాలిఫై అవుతారా కాదా ఆ పిటిషన్ ఎవరి దగ్గర పెండింగ్ ఉంది? స్పీకర్ గారి దగ్గర పెండింగ్ ఉంది. అవుతారు కాదు అని తేల్చవలసింది ఎవరు? స్పీకర్ గారు తేల్చాలి. స్పీకర్ గారు తేల్చే విషయాన్ని ముఖ్యమంత్రి చెప్తాడు. ఒకవైపు సుప్రీంకోర్టులో స్పీకర్ గారు ఆలస్యం చేస్తున్నారు, డిస్క్వాలిఫికేషన్ మీద రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం లేదు, త్వరగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సో దాన్ని పరిశీలించి నిర్ణయాన్ని ప్రకటించాల్సింది ఎవరు? సుప్రీంకోర్టు ప్రకటించాలి. ఆ నిర్ణయం కూడా రానే రావు అని సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా ముఖ్యమంత్రి గారే ప్రకటించే విధంగా మాట్లాడారు. టూ కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్పీకర్ ను తక్కువ చేసే విధంగా, శాసనసభ ఫంక్షనింగ్ ను తక్కువ చేసే విధంగా ఒకవైపు, మరోవైపు ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యొక్క దాన్ని కూడా తగ్గించే విధంగా వారి యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి. ఓకే, అంటే ఇక్కడ ఒకటి సార్, స్పీకర్ ముందు ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు అంటారా? నిర్ణయం తీసుకోవాల్సిన విషయాన్ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు అన్నట్ట రావు అని అది ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు. అసలు ఎన్నికలు రానే రావు, ఎవరు ఆలోచించవలసిన అవసరం లేదు అని ఆయన ఎట్లా చెప్తాడు? హూ ఈజ్ హీ? ఈజ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్. లీడర్ ఆఫ్ ద హౌస్ గా నీకు కొన్ని హక్కులుంటాయి, మీకు కొంత గౌరవం ఉంది, మీకు కొన్ని బాధ్యతలు, కొన్ని విధులు ఉన్నాయి. కానీ ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ అనేటువంటి అంశం ఎవరి చేతికి వస్తుంది అంటే అది ఖచ్చితంగా ఆ అంశం స్పీకర్ గారి పరిధిలో ఉంటుంది. స్పీకర్ గారికే మేము డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇచ్చాం. మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది? సో ఏదైనా ఒక ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించినప్పుడు కానీ, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు కానీ ఆ రాజకీయ పార్టీ స్పీకర్ కు దరఖాస్తు చేస్తుంది. దాన్ని పరిశీలించి స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి. సో అవర్ మ్యాటర్ ఈస్ పెండింగ్ విత్ స్పీకర్. స్పీకర్ హ్యాస్ టు సే వెదర్ వాళ్ళు నిజంగా పార్టీ ఫిరాయింపు పాల్పడ్డారా లేరా, డిస్క్వాలిఫై అవుతారా కాదా, మేము పెట్టినటువంటి అనర్హత పిటిషన్ ను అలో చేస్తారా, డిజలో చేస్తారా అనేటువంటి అంశం స్పీకర్ గారి పరిధిలో. స్పీకర్ గారి పరిధిలో ఉన్న అంశాన్ని ముఖ్యమంత్రి గారు చెప్తారు. మన అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఎవరైనా స్పీకర్ సార్ అంటాము, గౌరవనీయులైన అధ్యక్షులు అంటాము. సో ఆ హౌస్ లో ఎవరైనా స్పీకర్ కు లోబడే పనిచేయాలి. నోబడీ ఈజ్ అబౌవ్ ద స్పీకర్. మేబీ యు ఆర్ ద లీడర్ ఆఫ్ ద హౌస్, బట్ యు ఆర్ నాట్ అబౌవ్ ద స్పీకర్. ఎవ్రీవన్, ఎవరమైనా సరే ఆ హౌస్ లో స్పీకర్ గారికి లోబడి, స్పీకర్ గారి ఆదేశాలకు లోబడే హౌస్ లో పనిచేయాలి. స్పీకర్ గారికి అత్యున్నతమైన అధికారాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అసెంబ్లీ పరిధిలో మన రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ కూడా పనిచేయదు. పోలీసులకు కూడా అక్కడ అధికారం ఉండదు. స్పీకర్ గారికి మాత్రమే శాసనసభ పరిధిలో అధికారం ఉంటుంది. సో అటువంటి ప్లేస్ లో స్పీకర్ గారి స్థానాన్ని తగ్గించే విధంగా, స్పీకర్ గారి స్థాయిని తగ్గించే విధంగా, స్పీకర్ గారి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు డిస్క్వాలిఫై జరగదు అంటే ఒక రకంగా ఆయన స్పీకర్ గారిని కూడా ప్రభావితం చేసినట్టు, స్పీకర్ గారి మీద ఒత్తిడి తెచ్చినట్టు. దిస్ ఈజ్ నాట్ రైట్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. సార్, సబ్జుడిస్ మ్యాటర్స్ మీరు మాట్లాడొద్దు అని అసెంబ్లీలో అన్నారు కౌలన్ షెక్దర్ ను చెప్తూ. బట్ చాలా ఇష్యూస్ లో సబ్జుడిస్ మ్యాటర్స్ డిస్కషన్ కి వస్తున్నాయి కదా.
కోర్టులో ఉన్న విషయాలు చాలా దానికి విషయాలు కూడా ఒక పరిధి ఉంటుంది. సబ్జుడిస్ మ్యాటర్స్ లో కూడా దానికి కూడా ఒక పరిధి ఉంటుంది. చాలా సందర్భాల్లో మీరు గమనిస్తే కొన్ని క్వశ్చన్స్ మేము అసెంబ్లీలో వేసినప్పుడు ద మ్యాటర్ ఇస్ సబ్జుడిస్ అనే ఆన్సర్ వస్తుంది. దాని మీద అసలు ప్రభుత్వం సమాధానం కూడా ఇవ్వదు. మ్యాటర్ కోర్టు పరిశీలనలో ఉంది అని సమాధానాలు చెప్పనటువంటి సందర్భాలు కూడా ప్రభుత్వం నుంచి చాలా సార్లు వస్తుంటాయి. బట్ ఆ సందర్భాన్ని ఉద్దేశించి మనం ఏం డిస్కస్ చేస్తాము, సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నాము, ప్రభుత్వం గట్టిగా సీనియర్ న్యాయవాదులను పెట్టింది, మేము పోరాటం చేస్తున్నాము, మాకు తప్పకుండా అనుకూలమైన ఫలితాలు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తుంది, ఇట్లాంటి వ్యాఖ్యలు మాత్రమే చేయగలుగుతాం. బట్ నాట్ ఆన్ ద మెరిట్స్, నాట్ ఆన్ ద డెసిషన్. ఇవాళ అంటే అభిషేక్ మను సింఘ్విని అడిగింది ఇదే కోర్టు, మేము గతంలోనే కంటెంప్ట్ నోటీసు ఇచ్చి ఉండాల్సింది రేవంత్ రెడ్డికి, కవితకు బెయిల్ ఇచ్చిన వ్యవహారంలో ఆయన చేసిన ఒక సంవత్సరం లోపే రెండోసారి మాట్లాడడం పట్ల బహుశా వారు బాధపడ్డట్టుగా తన యొక్క ఆవేదన ఎక్స్ప్రెస్ చేసినట్టుగా మనకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఇచ్చుంటే ఇలా మాట్లాడి ఉండేవాడు కాదు, జాగ్రత్తగా ఉండేవాడు. గతంలో మేము ఎక్స్క్యూజ్ చేస్తే దాన్ని ఉదాసీనంగా తీసుకొని తిరిగి మాట్లాడారు అన్నటువంటి భావన వారి వ్యాఖ్యల్లో మనకు కనబడుతుంది. సరే, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయ్యాయి, జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. సో ఏమనిపిస్తుంది మీకు? డెఫినెట్ గా న్యాయం గెలుస్తుంది. గతంలో మనకు చాలా అనుభవాలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి కేసుల్లో ఖచ్చితమైనటువంటి సమయాన్ని నిర్ధారిస్తూ కోర్టులు ఆదేశాలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఎన్నో ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా క్లియర్ కేసు ఉంది, ఎన్నో ఆధారాలు కూడా ఉన్నాయి కనుక తప్పకుండా స్పష్టమైనటువంటి ఉత్తర్వులు వస్తాయని మేము ఆశిస్తున్నాం. అంటే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు అభిషేక్ మను సింఘ్వి కానీ నిన్న ముకుల్ రోహత్గి కానీ స్పీకర్ తరపున లేకపోతే లెజిస్లేచర్ తరపున వాదించిన న్యాయవాదులు స్పీకర్ కు టైం లైన్ అన్నది ఎక్కడా లేదు కాన్స్టిట్యూషన్ లో. ఒకటి, రెండోది ఒకరి వ్యవహారాల్లో జ్యుడిషియరీ స్పీకర్ లెజిస్లేచర్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు, రాజ్యాంగ వ్యవస్థ ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థలో ఎట్లా జోక్యం చేసుకుంటుందని వాళ్ళు ఆర్గ్యూ చేశారు. గతంలో మనకు సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పీకర్లకు ఒక సమయాన్ని నిర్ధారిస్తూ 3 నెలల్లో, 2 నెలల్లో, 4 వారాల్లో అలా టైం ఇస్తూ మీరు నిర్ణయం తీసుకోండి, దీన్ని డిస్పోజ్ చేయండి అని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భాలు అనేకంగా మనం చూసాం మన దేశంలో. మరి టైం లిమిట్ లేదు అంటే 5 ఏళ్ల పాటు అలాగే ఉండిపోతారు. అంటే మీరు ఎవరైనా ఏ పార్టీలోనైనా గెలవచ్చు, ఏ పార్టీ అయినా మారొచ్చు, ఇంకా 5 ఏళ్ల దాకా నిర్ణయం తీసుకోము అనేటువంటి పరిస్థితుల్లో తప్పకుండా మన హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు డెసిషన్ ఈజ్ కాన్స్టిట్యూషన్ సమ్ టైమ్స్. సో అందువల్ల వారికి అధికారం తప్పకుండా ఉంటుంది. రాజ్యాంగ పరిరక్షణ కోసం కోర్టు అన్ని ఆలోచించి దానికి తగిన నిర్ణయం తీసుకుంటుంది. అండ్ దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం. అనేక సందర్భాల్లో కూడా అనేక రాష్ట్రాల్లో మణిపూర్ కేసులో 3 నెలల సమయం ఇచ్చింది. సో అది ఆ కేసు వేరు, ఇది వేరు అని చెప్తున్నారు. కేసు సందర్భాలు వేరు కావచ్చు, బట్ డిస్క్వాలిఫికేషన్ ఇస్ సేమ్, బట్ ద లా ఈజ్ సేమ్. సో మహారాష్ట్రలో ఉన్నాయి జడ్జిమెంట్స్, ఇట్లా వేరియస్ స్టేట్స్ లో కూడా జడ్జిమెంట్స్, ఉత్తరప్రదేశ్ రకరకాల స్టేట్స్ లో కూడా వచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఉన్నాయి. వీఆర్ కాన్ఫిడెంట్, బీఆర్ఎస్ పార్టీగా తప్పకుండా న్యాయం మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు విశ్వాసం ఉంది. మేము ఈ కేసులో తప్పకుండా గెలుస్తామనేటువంటి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. అంటే కాంగ్రెస్ నేతలు అన్నారు గతంలో బీఆర్ఎస్ చేయలేదా ఫిరాయింపులు, ఆ సమయంలో స్పీకర్స్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? దట్స్ డిఫరెంట్ అండి. ఆ రోజు దట్స్ ఎ మెర్జర్, అది కాన్స్టిట్యూషన్ కు లోబడి 2/3 మెర్జర్ ఆ రోజు జరిగింది. సో ఆ మెర్జర్ కు అది చట్టమే అలో చేస్తుంది కనుక ఆ చట్టానికి లోబడి ఆ రోజు జరిగింది. కానీ ఈ రోజు చట్టాన్ని అతిక్రమించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేయడం అనేది ఇది బ్లాటెంట్ అండ్ క్లియర్ కట్ వయలేషన్. థ్యాంక్ యూ అండి. హరీష్ రావు గారు, ఈ టాపిక్ వేరేదైనా అంటే బర్నింగ్ టాపిక్ ఒకటి హైదరాబాద్